వెల్కమ్ చేసి అందులో ఉండేటువంటి సెక్యూరిటీ మెజర్స్ అన్నిటినీ చెప్తారో అదేలాగా ఒక్కసారి మాకు చెప్తే బాగుంటుందని కోరిక. ఏమంటావు రాసి? సరే సరే, ట్రై చేస్తాను. కొంచెం అటు ఇటు అయిపోతుంది. మాకు తెలియదుగా, తెలుగు నాకు అంత తెలియదుగా. అలా కాదు, ఆ ప్రొఫెషన్లో కరెక్ట్గా ఎలా చెప్పాలో మాకు తెలియదు కదా. కరెక్టే, మేనేజ్ చేసుకుంటాం. మీరు ఎక్కడ ఉండాలి? నేను ప్యాసింజర్ ఇక్కడ సీట్లో ఉన్నాను. ఓకే ఓకే, ఆ టోన్లోనే చెప్పాలా? ఎస్, ఆ టోన్లోనే చెప్పాలి. అందరికీ నమస్కారం. పాత రోజులు గుర్తొస్తున్నాయి. చాలా అన్ప్రొఫెషనల్ హోస్టెస్. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినందుకు అన్ని గెస్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ సపోర్ట్ ఇచ్చినందుకు. మన మూవీ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు 19 జూన్కి రిలీజ్ అవుతుంది. ఇది ఫ్యామిలీతో వెళ్ళి చూసిన ఫిల్మ్, ఫ్యామిలీతో వెళ్ళి చూసే ఫిల్మ్ ఇది. మా పైలట్ కమల్ తేజ గారు, మీకు ఎంటర్టైన్మెంట్ జర్నీకి తీసుకెళ్తారు. మీతో పాటు రాశి సింగ్ అని నేను అండ్ మీ అందరి ఫేవరెట్ వడ్డే నవీన్ గారు మీకు ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓహో, ఇది పట్టుకోవాలి, మీరు పట్టుకుంటారా ఒకసారి మైక్? మా సినిమాలో ఉన్న మెయిన్ పిల్లర్స్ మా డైరెక్టర్, మా డిఓపి, మా మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ అనే నేను, మా ప్రొడ్యూసర్, మా హీరో వడ్డే నవీన్ గారు. ఈ మూవీ చూడడానికి మీరు థియేటర్కి వెళ్ళి సీట్లో కూర్చుంటే మీకు సీట్ బెల్ట్ అవసరమే లేదు. కరెక్ట్, ఎందుకు అంటే మా సినిమా ప్లాటే మీకు సీట్ బెల్ట్ లాగా ఉంటుంది. ఓ చప్పట్లు. ఈ సినిమాలో ఉన్న థ్రిల్లింగ్ సీన్స్ చూసిన టైంలో మీకు ఆక్సిజన్ లాగా మా సాంగ్స్ చాలా ప్లెజెంట్గా ఫీలింగ్ ఇస్తుంది. కరెక్ట్. మా ఫిల్మ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు 19 జూన్కి థియేటర్స్లోకి ల్యాండ్ అవుతుంది. దెర్ ఈజ్ నో డీలే కాకుండా మీరు 19లోకి ఫస్ట్ షోకి వెళ్ళండి, చూడండి. మీరు ఈ జర్నీ చాలా ఎంజాయ్ చేస్తారు, ప్రామిస్ చేస్తున్నాను. సీ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. వావ్ రాజీ, దట్ వాస్ సింప్లీ సూపర్బ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఆర్డర్ చేసిన పాప్కార్న్ రాలేదు. ఇప్పుడు మీరు ఎయిర్ హోస్టెస్తో ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నారండి. నాకు కూడా సో పాప్కార్న్, శాండ్విచ్ అలాంటివి ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? కాఫీ నా క్యాఫేలో. ఓ సెల్ఫ్ ప్రమోషన్. ఇంకా ఇప్పుడు ఇంకా అందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ అండ్ ఇంక్రెడిబుల్ యాక్టర్స్ హూ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఇప్పుడు మీరు మూవీ చూస్తారు, సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్టర్ గారు చాలా థ్యాంక్ యూ, అంత పేషెన్స్గా ఉన్నారు మీరు. అండ్ నాకు లక్ష్మిలాగా చూపించినందుకు. చాలా సింపుల్ ఉంది, చాలా హోమ్లీ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. నా పర్ఫార్మెన్స్ చూపించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. వడ్డే నవీన్ గారు, మీ గురించి అన్ని ఇంటర్వ్యూస్లో, అక్కడ విజయవాడలో, ఇక్కడ హైదరాబాద్లో అన్నీ ఆల్రెడీ చెప్పేశాను. ఇంకోసారి రిపీట్ చేస్తాను. సార్ చాలా కామ్గా ఉంటారు. అండ్ ఇది మీరు ఫస్ట్ ఫిల్మ్ లాగా చేశారు. అంత ప్యాషనేట్గా మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ ప్యాకప్ వరకు మానిటర్ దగ్గర మీరు కూర్చున్నారు. అందరి పర్ఫార్మెన్స్ చూశారు. మీరే చెప్పారు ఈ ఫిల్మ్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేను ఉన్నాను, ప్రతి ఫేమ్లో నేను లేకుండా నేను ఉన్నాను. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఊహా చాలా క్యూట్ పాప, ఇప్పుడు పర్లేదు, చాలా క్యూట్ నువ్వు. థ్యాంక్ యూ శ్రావ్య. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఇఫ్ ఐఎమ్ ఫర్గెటింగ్ ఎనీ నేమ్ ఐఎమ్ సో సారీ. ఎందుకంటే నా స్పీచ్లోనే చాలా హార్డ్ వర్క్ పెట్టాను నేను. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది, డీలే లేకుండా రండి, సరేనా? థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ రాశి, అండ్ ఐ విష్ యూ అ సూపర్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ద ఇండస్ట్రీ. థ్యాంక్స్ సుమా గారు ఆల్సో. Thank you. ఏం బోర్ కొట్టలేదు అస్సలు, మీరు చేస్తే అస్సలు బోర్ కొట్టలేదు. మామూలుగా ఈవెంట్స్ చాలా బోర్ కొడతాయా? ఓకే. కొన్నిసార్లు యా, చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నారు మీరు. నన్ను పిలువ ఆ ఈవెంట్లన్నిటికీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాశి, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇద్దరు ముఖ్య అతిథులు విచ్చేశారు. ఒకరు శ్రీ కేఎస్ రామారావు గారు, ఇంకొకళ్ళు మా దామోదర్ ప్రసాద్ గారు. ముందుగా దాము గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కళ్యాణ వైభోగమే, అలాగే అలా మొదలైంది ఇలాంటి సినిమాల్ని ప్రొడ్యూస్ చేసినటువంటి దాము గారు కేవలం ప్రొడ్యూసర్గా మాత్రమే